పరిమితిని, దాని యొక్క అన్లిమిటెడ్ సోర్సెస్ని తెలియజేసేటువంటి ఒక గ్రంథం. రూపాల రూపంలోనూ చదవకూడదు. అదొక జ్ఞానం. బైబిల్ ఒక జ్ఞానం, ఖురాన్ ఒక జ్ఞానం, భగవద్గీత ఒక జ్ఞానం, ఉపనిషత్తులు ఒక జ్ఞానం, వేదాలు వేదాంగాలు ఒక జ్ఞానం, రామాయణం ఒక జ్ఞానం, మహాభారతం ఒక జ్ఞానం. ఈ జ్ఞానం నుంచి మనం జ్ఞానం మాత్రమే స్వీకరించాలదా? అక్కడ ఒక సినిమాని మనం ప్రేమిస్తే ఉపయోగం ఉండదు. సినిమా వెనక ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకొని కృష్ణుని పట్టుకోవటం కాదు. కృష్ణుడు ఏం చెప్పాడో అది పట్టుకోవాలి. కృష్ణుడు చెప్పింది నువ్వు ఆత్మవి శాశ్వతమైన. మనలోకి మనం ప్రయాణం చేయాలంటే మనకు ధ్యానం వచ్చి ఉండాలి. అది వచ్చేలా పెట్టమని చెప్పింది అనమాట ఆ ఆవిడికి. సరే, ఆమె ఎందుకు చెప్పినావమ్మా నువ్వు అలాగా అని చెప్పి అడిగాను. హ్యాండిల్ కంటే మా పూర్వీకులు చెప్పారండి అలా పెడితే అది అని చెప్పి పైకి పెడతారు, అంతే, సింపుల్. దీన్ని మనం ఏం చేసుకుంటాం?